ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా ఈ యొక్క బుధవారపు బైబిల్ స్టడీకి మన ఈ విధంగా కూడుకోవడం అనేటువంటిది దేవుని యొక్క మహాకృప. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్ర. మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు ఈ నెలల కాలంలో ప్రభువా చాలా భయంకరమైనటువంటి దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ నాయన మీ కృపలో భద్రపరుస్తూ వాక్యాన్ని ఎప్పటికప్పుడు మేము వినడానికి దేవా నాయన చాలా సమయాల్లో మేము సరిచేయబడ్డానికి మీరు మాకు ఇచ్చినటువంటి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. తిరిగి దినాన్ని ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీ సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. ఏది మాకు అవసరమో ఆ వాక్యాన్ని ప్రభువా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ నామాన్ని మీరు మహింపరచుకునండి చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రభు కృపను బట్టి తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో గతించినటువంటి వారంలో 5 ప్రాముఖ్యమైనటువంటి రాళ్ళు గురించి మనం ధ్యానం చేసాం. దావీదు యొక్క బ్యాగులో ఉన్నటువంటి 5 స్మూత్ స్టోన్స్ గురించి మనం ధ్యానం చేసాం. మనం అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట స్మూత్ స్టోన్స్ ఇన్ ద షెపర్డ్స్ బ్యాగ్. నున్నని రాళ్ళు కాపరి యొక్క అనగా దావీదు బ్యాగులో ఉండడం గురించి మనం పరిశీలన చేసాం. అదైన తరువాత 5 రాళ్ళు 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలకు ఆత్మీయ జీవితానికి సూచన ఇస్తుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 దేవుని వాక్యము, 2వది ప్రార్థన, 3వది విశ్వాసము, 4వది విధేయత, 5వది సర్వీస్ అంటే పరిచర్య అనేటువంటిది, సర్వీస్ ఆఫ్ గాడ్, పరిచర్య అనేటువంటిది. ప్లస్ 5 రాళ్ళు చాలా శక్తివంతమైనటువంటివి. ఇందులో ఏ ఒక్క రాయి కూడా బలహీనమైనటువంటిది ఏమాత్రం కూడా కాదు. 5 రాళ్ళు చూడ్డానికి చిన్నగా ఉన్నాయి. సంచిలో వేస్తే సంచి లోపల దాగి ఒక మూల ఉంటాయి. కానీ ఏ ఒక్క రాయి తీసినా శత్రువును ఈజీగా ఓడించడానికి 5 రాళ్ళు చాలా శక్తివంతమైనవిగా ఉంటాయి. అందుకనే దేవుడు ఎంచి మనకి 5 రాళ్ళని ఇచ్చాడు. దావీదు ఒక్క రాయితో వెళ్ళలేదు, శత్రువును ఒక్క రాయితోనే చంపాడు. కానీ దావీదు ఒక్క రాయి పట్టుకొని వెళ్ళలేదు, కానీ దావీదు 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. దావీదు చాలా జ్ఞానవంతుడు. ప్రైజ్ లార్డ్. 5 రాళ్ళు మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. గతించినటువంటి క్లాస్లో అంటే పోయినసారి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి రాళ్ళు గురించి చెప్పాను. 1 దేవుని వాక్యము, 2వది ప్రార్థన అనేటువంటి మాట. ఈ దినాన్ని మిగిలిన వాటి గురించి కొంచెం ధ్యానించాలనేటువంటి ఆశ ఉంది. దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. 3వది చెప్పినటువంటి మాట విశ్వాసము. మరొకసారి ఆ వాక్యాన్ని చదవం, చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, ద ఫస్ట్ శామ్యూయల్ 17th చాప్టర్. మరొకసారి 16వ అధ్యాయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద ఫస్ట్ శామ్యూయల్ 16th చాప్టర్, ఆల్మోస్ట్ 13th వర్స్ ఉన్నటువంటి మాట. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.
ఎప్పుడైతే సమూయేలు అభిషేకించాడో తైలంతో దేవుని యొక్క మాట ప్రకారంగా ఆ రోజు నుంచి దావీదు మీద చక్కని మాట ఏంటంటే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చను అని కాదు, కానీ బలముగా వచ్చను. ఆత్మ మీదకు వచ్చి వెళ్ళిపోవడం వేరు, కానీ బలముగా వచ్చారంటే అది స్థిరముగా నిలిచి ఉండాను. కొన్ని సమయాల్లో ఆత్మలో మనం మీటింగ్లో ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం బలంగా మాట్లాడినప్పుడు, ఆత్మలో తాకబడినప్పుడు వాక్యంతో కన్నీళ్ళు వస్తాయి. ప్రభు దగ్గర మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, చాలా మెత్తగా అయిపోతాం ప్రభు సన్నిధిలో. నాకేం వద్దు, ప్రభుతో ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలోకి వస్తాం. మరి కొద్ది కాలం అయిన తరువాత వేరే మార్గాలు గుండా, అనగా కొన్ని పరిస్థితులు బట్టి ఏమవుతామంటే తిరిగి మళ్ళా యథాస్థానంలోకి వెళ్ళిపోయి, హృదయము కఠినమైపోయి, దేవునికి దూరంగా ఉండి, ప్రార్థన, విజ్ఞాపన, విశ్వాసము ఇవన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టి హృదయం చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళా మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరంలో దేవుడు మాట్లాడితే, ప్రభువా కనికరించు నాయనా అని మరలా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటాం. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకొని క్షమాపణ పొందుకొని శక్తి పొందుకుంటాం. మళ్ళా బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు బాగుంటాం, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటాం. ఇది దావీదు మీదకి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చెను అని చెప్పడానికి. ఇది బలముగా వచ్చెను అంటే అర్థం ఏంటంటే దావీదును ఇక ఎన్నటికీ వదిలిపెట్టలేదు ఏమాత్రం కూడా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మీయ జీవితంలో. ద సెకండ్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొదటిది ఆత్మలో బలపడుతూ ఉండెను, తర్వాత మళ్ళీ వెనక్కి వెళుతాను అనేటువంటిది. రెండవది ఆత్మలో బలపడి స్థిరముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటిది, కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటిది స్థిరత్వము. స్థిరత్వానికి ఏది అవసరం అంటే సిద్ధపాటు. మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉంటామో మనం అంత స్థిరంగా ఆత్మలో బలంగా ఉంటాం. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ రోజు నుండి దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చాను. అది అయిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తే అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, ద నెక్స్ట్ చాప్టర్ 40వ వచనంలో చూసినట్లయితే, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దను నా చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరువకు పోయెను. తన కర్ర వదలలేదు ఏమాత్రం కూడా. మోషే జీవితంలో చూస్తే కర్ర కనబడుతుంది. నీ చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తమంటాడు దేవుడు. ఎస్, అబ్రహాము దగ్గర నుంచి గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉంటుంది. ఆమేన్. ఇలాగా ఆ దేవుని సేవకుని చేతిలో ఆ కర్ర అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే ఆ సేవకుని యొక్క దర్శనానికి సాదృశ్యం. ఆ కర్ర ఎప్పుడూ వదిలిపెట్టడు. మోషే తన 40 దినాలు 40 సంవత్సరాలు ప్రయాణం లోపల కర్ర వదిలిపెట్టలేదు. అంతకుముందు సేవకుడు అంటే పరిచర్యలోకి రాకముందు, బర్నింగ్ బుష్ చూడకముందు, మండుచున్న పొద చూడకముందు కూడా చేతిలో కర్ర ఉంది. అందుకే దేవుడేమంటాడంటే, ఆ కర్ర పడాయి నువ్వు దానిని, ఇప్పుడు నేను మళ్ళా కొత్త కర్రనిస్తున్నాను అని మాట చెప్పడం ఏమాత్రం కూడా. బర్నింగ్ బుష్ చూడకముందే చేతిలో ఆ మోషేకు దర్శనం ఉంది, కానీ ఆ దర్శనం యొక్క శక్తి ఏంటో తెలియలేదు ఏమాత్రం కూడా. బట్ ప్రైజ్ ది లార్డ్, దావీదు కర్ర చేత పట్టుకొని దిగాడు లోయలోకి, దర్శనాన్ని చేత పట్టుకొని దిగాడు. దావీదు యొక్క దర్శనం ఏంటంటే, దావీదు యొక్క ఆ దర్శనంలో ఉన్నటువంటి డెస్టినీ ఏంటంటే, ద టార్గెట్ ఆర్ ద డెస్టినీ ఆఫ్ ద విజన్ ఏంటంటే శత్రువును సంహరించుట. ఆమేన్. శత్రువును ఓడించుట అనేటువంటిది.
ఇశ్రాయేలులను శత్రువుల చేతుల్లో నుంచి బయటకు లాగి రక్షించుట అనేటువంటిది దావీదు యొక్క దర్శనం. ఆ దావీదు ఆ దర్శనంతో దిగాడు. దిగుతున్నప్పుడు ఆ లోయలోకి దిగినప్పుడు 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. దీని మీద మళ్ళీ మనం వెళ్ళక్కర్లేదు ఏమాత్రం కూడా. అందులో అప్పుడే మనం 2 రాళ్ళు మనం పరిశీలన చేసాము, ఎంత శక్తివంతమైనవో మనం పరిశీలన చేసాం. 3వ రాయి దగ్గరకు వద్దాం. 3వది రాయి పేరు విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. విశ్వాసము దేనికి ముందు ఉపయోగపడుతుంది అంటే, మన ఆలోచనలు ఏంటంటే మనకేమైనా జబ్బులు ఉన్నప్పుడు, ఏవైనా సమస్యలు కలిగినప్పుడు విశ్వాసము గుండా మనం జయించగలము అనేటువంటిది. జయించుచున్న విశ్వాసమే అనేటువంటి మాట ఉంది కనుక విశ్వాసము గుండా మనము జయించి ముందుకి పోగలము అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. కానీ విశ్వాసం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. ఆమేన్. దేవుని వాక్యం లోపల చాలా క్లియర్గా విశ్వాసం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటయా అంటే, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము అనేటువంటి మాట. కనుక విశ్వాసం యొక్క ప్రధానమైన లక్షణం ఇందులో 11వ అధ్యాయంలో చాలా ఉంటాయి. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నదన్నటకు రుజువు అనేటువంటి మాట మొట్టమొదటి వచనంలో ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటాయి. విశ్వాసమును బట్టట హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడని, ఇలాగ మళ్ళా అలా చాలా విషయాలు విశ్వాసం గురించి చాలా జాగ్రత్తగా అన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. సింహముల నోళ్ళు మూయించారని, రాజ్యములు జయించారని, అగ్ని బలమును చల్లార్చారని చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వాక్యంలో ఉన్నటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట. ప్రైజ్ ది లార్డ్. ప్లీజింగ్ గాడ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని ప్లీజింగ్ అంటే సంతోషపెట్టుట. ఈ విశ్వాసం మనలో దేవుడిచ్చిన విశ్వాసము మనకు దేనికి ఉపయోగపడుతుందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటిది, దేవునికి ఇష్టాన్ని కలిగించేటువంటిది. ఇప్పుడు నా మీద దేవునికి ఇష్టం ఉండడం వేరు, ఇష్టం అనేటువంటిది. దేవుని కనికరం ఉంటుంది, దేవుని క్షమాపణ ఉంటుంది. కనికరంలో నుంచి క్షమాపణ వస్తుంది. లార్డ్ దేవుని కృప ఉంటుంది, ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అంటారు. ఎస్, ఇలాగా దేవుడి దగ్గర చాలా దొరుకుతాయి మనకి. దీర్ఘశాంతుడారంటే మాట అన్నీ ఉంటాయి పిల్లరా. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఇష్టుడయుండుట. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవునికి ఇష్టంగా ఉండడానికి మన జీవితంలో ప్రధానమైనటువంటిది విశ్వాసం, మన విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. ఒకవేళ ఈ దినాన్ని నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాను అనేటువంటి ఆలోచన నీకుంటే, మళ్ళా చెప్తున్నాను ఈ మాట, నేను దేవునికి ఇష్టంగా ఉండాలని, దేవుని దగ్గర నన్ను చూడగానే దేవునికి ప్రేమ పుట్టుకు రావాలని, గ్లోరీ టు ద లార్డ్ అనే ఆలోచన కానీ మనకుంటే, ఒకవేళ నీకున్నట్లయితే, నీకు ప్రధానమైనటువంటిది, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకసారి నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకొని, ఒకవేళ తక్కువ అయితే, ప్రభువా నీకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నాను కనుక ప్రభువా నా విశ్వాసాన్ని అధికము చేయి ప్రభువా అనేటువంటి మాట అని ప్రార్థన చేసుకుంటే, దేవుడు ఆ విశ్వాసాన్ని మనకి అధికంగా దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ విశ్వాసం చేసేటువంటి పని ఏంటంటే, ఒకసారి చూడండి, ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. చూడండి ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనంలో నుంచి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి పొట్టువలే ఎగిరిపడు సముద్ర తరంగమ వలె పోలి ఉండదు. కానీ ఒక మాట ఉంది ఏంటంటే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. అడుగువానికి అన్నిటికీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం చాలా సమయాల్లో ఆ మత్తయి సువార్తలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన లోపల దాన్ని క్లెయిమ్ చేస్తాం. ప్రభా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మా రాసావు ప్రభా నాయన, అడుగుడి మీకు ఇవ్వబడని సెలవిచ్చావు ప్రభా అనేటువంటి మాట చెప్పి మనం ప్రార్థనలో ఆ మాటను క్లెయిమ్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు వచ్చినప్పటికీ. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోకి వచ్చినప్పుడు 6వ వచనంలోకి వస్తే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. గ్లోరీ. కనుక ఈ విశ్వాసము అనేటువంటిది నునుపైనటువంటి రాయి. నునుపైనటువంటి రాయిని మనం తీసుకుంటే, నునుపైనటువంటి రాయి అంటే అర్థం ఏంటంటే, రాయిని ఏ వైపు త్రిప్పినా ప్రైజ్ లార్డ్ నున్నంగా కనబడుతుంది. ఉత్తరం వైపు తిప్పితే రాయి నున్నగా ఉంటుంది, దక్షిణం వైపు నున్నగా ఉండదు అనేటువంటిది కాదు. నువ్వు ఉత్తరం వైపు కాదు, దక్షిణం వైపు కాదు, పశ్చిమ వైపు కాదు, తూర్పు వైపు, ఆగ్నేయం కాదు, వాయవ్యం కాదు, ఈశాన్యం కాదు, ఇంకే సాన్యం అయినప్పటికీ కూడా రాయిని ఎంత జాగ్రత్తగా అలా రౌండ్గా నువ్వు పరిశీలన చేస్తే ఏ కార్నర్లో నుంచి చూసినా, ఏ యాంగిల్లో నుంచి చూసినా రాయి నున్నగానే ఉంటుంది. అందుకని ఆ రాయి గారి నున్నగా ఉంటే పిల్లరా, అందులో చాలా శక్తి ఉంటుంది. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, విశ్వాసపు రాయి ఏ యాంగిల్లో చూసినప్పటికీ కూడా విశ్వాసంలో శక్తి కనబడాలి. అందుకనే ముందు ఏమైపోవాలంటే మన విశ్వాసం ఏమైపోవాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా మనల్ని చేసే విశ్వాసం మన లోపల ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూడడం ప్రారంభం. దేవుడు ఏ యాంగిల్లో చూసినా, హల్లెలూయా, దేవుడు ఏ యాంగిల్లో అంటే ఆయన చూసేటువంటి కొన్ని యాంగిల్స్ ఉంటాయి. ఆయన ఇలాగొచ్చి ఎలా చూస్తాడు, పరిశుద్ధత వైపు చూస్తాడు. ఇలాగొచ్చి ఇంకొకలా చూస్తాడు, ఇచ్చే విధానాన్ని చూస్తాడు. ఇలాగొచ్చి మరొక విధానాన్ని చూస్తాడు, హంబుల్నెస్ చూస్తాడు. ఇలాగ దేవుడు తన కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ చూసేటువంటి విధానము చాలా వేరుగా ఉంటుంది. మనుషులు చూసినట్లు పై రూపాన్ని చూడడం ఏమాత్రం పై రూపాన్ని చూడడం. దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. అందుకనే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే చాలా మామూలుగా కాదు, కానీ సందేహము లేకుండా అనేటువంటి మాట ఉంది కనుక ఫెయిత్ మూవ్స్ గాడ్స్ యాక్ట్ అనేటువంటి మాట. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని కదుపుద్ది. ప్రైజ్ లార్డ్. నీ వైపు రావడానికి నువ్వేమైతే కావాలని కోరుకున్నావో ఆ కోరుకునేటువంటిది దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. మీకు ఏది కావాల్సి వచ్చినా అడగమంటాడు దేవుడు. అది ఆయన దగ్గర ఉంది. ఆయన ఏమంటాడంటే అడుగుడి ఇవ్వబడును అంటాడు. అంటే అడిగేవాళ్ళు మనమైతే ఇచ్చేవాడు ఆయనే. అంటే ఆయన దగ్గర ఏముందన్నమాట, మనం ఏమి అడుగుతున్నామో అది ఆయన దగ్గర ఉంది. స్తోత్రం కలుగును గాక. అది ఆయన ఇస్తాడు. కనుక ఫెయిత్ మూవ్స్ గాడ్స్ యాక్ట్. దేవుని యొక్క హల్లెలూయా. మన విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి ఏది కావాలని మనం ఆశపడుతున్నామో అది దేవుడి దగ్గర ఉందో దానిని దేవుడే తీసుకుని వచ్చి మనకి ఇచ్చేటట్టు అయితే ద ఫెయిత్ విల్ మూవ్స్ గాడ్స్ యాక్షన్. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడే దాన్ని తీసుకువచ్చి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచాను. ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. దావీదు కుమారుడా రక్షించము ప్రభు స్వస్థపరచు దావీదు కుమారుడు అరిస్తే దేవుడు వచ్చి స్వస్థపరిచేమంటాడు చెప్ప. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. వెనకాతలు వచ్చి ఆ వస్త్రపు చెంగు ఇలా ముట్టుకుంటే సరిపోద్ది అనేటువంటి మాటకు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోడు. ఓకే యు హీల్డ్, ఓకే అని వెళ్ళిపోడు ఏమాత్రం కూడా ఆయన. కానీ ఆయన ఆగి వెనక్కి తిరిగి ఆమె తల మీద చేతులు ఉంచి, అమ్మా నీవి యువర్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. ప్రభావం నాలో నుంచి బయటకు పోయిందన్నాడు. ఒక ప్రాంతంకి వచ్చినప్పటికీ ఎవరో నన్ను ముట్టుకున్నారు,
నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. పిల్లరా, ఆ ఫెయిత్ యొక్క పవర్ ఏంటంటే ప్రభావము యేసుక్రీస్తులో ఉంది. ఆమేన్. మహిమగల దేవుడు. మనం ఏమంటే ప్రార్థన చేస్తామండి, ప్రభువా సమస్త మహిమ మీకే చెల్లును ప్రభువా అంటాం. మహిమ ఈజ్ నథింగ్ బట్ ప్రభావము, దేవుని శక్తి. అని ఏమంటాడంటే దేవుని శక్తి నా లోపల ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చిందే అంటాడు. అనగానే మీరు జడిసిపోద్దు, వచ్చి దగ్గరికి వచ్చి మోకరిస్తుంది కదా అండి. అప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. అంటే ఏ ప్రభావం బయటకు వచ్చింది? ఆ కుమార్తె ఆమెలో ఉన్నటువంటి బలహీనతను స్వస్థపరిచేటువంటి ప్రభావం బయటకు వచ్చింది. అది బయటకు రావడానికి ఆమె ఏం చేసిందంటే ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమె విశ్వాసము నునుపైనటువంటి రాయి లాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. అదే విశ్వాసాన్ని దేవుడు నీలో దాచాడు. ఆమేన్. అదే ప్రాముఖ్యతను దేవుడు నీ లోపల ఉంచాడు. అది ఏంటంటే సందేహింపక అడిగితే చాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, అదే పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 3వ వచనం. ఓకే, క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ప్రైజ్ గాడ్. దావీదు 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడంటే శత్రువు దగ్గర చాలా ఉన్నాయి కదండి. ఎస్, ఇందులో అంటాడు కదా, శత్రువు యొక్క 16వ వచనంలో ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు. అంటే వారి దగ్గర అగ్నిబాణం ఒకటి లేదు. దావీదు దగ్గర 5 రాళ్ళే ఉన్నాయి, అది చాలా బాణాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక అందులోపల ఒకవేళ కానీ వాడు ఏది తీసుకొచ్చినప్పటికి కూడా ఆ రాయి వాడడానికి దావీదు సిద్ధపడ్డాడు. ఆమేన్. ఒకవేళ కానీ అగ్నిబాణం తీసారనుకోండి, ఒకవేళ శత్రువు ఏమైనా సరే, అప్పుడు దావీదు దగ్గర అన్ని రాళ్ళు లేవు. ఎన్ని అగ్నిబాణాలు ఉంటే అన్ని రాళ్ళు లేవు. ఏమాత్రం ఒక్క రాయి ఉంది. ఆ ఒక్క రాయి చాలు శత్రువు ఎన్ని అగ్నిబాణాలను మన మీదకు ఉపయోగించిన దేవునికి స్తోత్రం కలుగును గాక వాటన్నిటినీ ఆర్పివేయడానికి. వాక్యం ఎంత క్లియర్ రాయబడిందంటే చూడండి ఒకసారి. ఇవన్నీగాక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. అది ఎలాంటి అగ్ని అయినప్పటికీ కూడా ఆమేన్ ఆర్పివేయడానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. కనుక ఈ విశ్వాసము దుష్టుని యొక్క భయంకరమైనటువంటి అగ్నిబాణాలని ఆర్పడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి మరొక నున్నటి రాయి అన్నమాట. తర్వాత ఇంకో మాట చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం మనం పరిశీలించేద్దాం. 7th verse. 1 Peter 1st chapter 7th verse చూద్దాం. చూడండి ఒకసారి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మహిమను మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇది చాలా సమయాల్లో గబగబా చదివేస్తాం మనం. అందుకని దీని లోపల ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకి అర్థం కాదు. ఒకసారి నెమ్మదిగా వాక్యాన్ని చదివితే వాక్యంలో చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటేమంటాడంటే నశించిపోవు సువర్ణము, బంగారము అది నశించిపోయేదే. ఎస్, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి
స్వచ్ఛమైన బంగారంగా మనం దానిని తయారు చేయడానికి ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే తవ్విన తర్వాత మట్టి, ధూళి అంతా దాని లోపల ఏముంటాయో రాళ్ళు ఏయో చెత్త అంతా ఉంటుంది, అది అంటుకుంటే దానిలో నుంచి దాన్ని బయటకు తీయడానికి తుడిచేస్తే పోదు బంగారానికి. లేకపోతే సర్ఫ్ తీసుకొని పౌడర్ పెట్టి దాన్ని బాగా కడిగేస్తే పోదు ఆ మాత్రం కూడా. బట్టలు ఉతికేస్తే తెల్లగా అయిపోతాయి. నేల మీద ఏమైనా చెత్త పడితే పినేలు వేసి బాగా క్లీన్ చేస్తే తెల్లగా అయిపోతాయి. కానీ బంగారాన్ని తెల్లగా చేయడానికి, బంగారాన్ని స్వచ్ఛమైనదిగా చేయడానికి బంగారానికి ఖచ్చితంగా అగ్నిలో వేయాలి. ఆమేన్. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బంగారానివి. ఆమేన్. గ్లోరీ టు ద లార్డ్. నువ్వు దేవుని బంగారానివి. అందుకనే దేవుని బంగారం కాబట్టిగా నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, స్వచ్ఛమైనదిగా కనిపించేలాగా దేవుడు చేయడానికి నిన్ను ఎక్కువ సమయాల్లో అగ్నిలో వేస్తూ ఉంటాడు. అగ్నిలో వేయడాన్ని బట్టి ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడతా ఉంటాం మనం. భయపడిపోద్ది మాత్రం కూడా. ఇంకొక మాట ఏమంటాడంటే, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆమేన్. యేసుక్రీస్తు దానికంటే అద్భుతమైనటువంటి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆమేన్, 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 ఆమేన్. నీ బంగారము, నువ్వు దేవుని బంగారానివి అవడానికి కారణం ఏంటంటే నీ లోపల దాచబడినటువంటి విశ్వాసము. ఏమి సమస్య కలిగినా, ఏమి శోధన కలిగినా మొట్టమొదటి మనం చేసే పని ఏంటంటే మోకరిస్తాం, ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఓహ్, గ్లోరీ టు ద లార్డ్. కారణం ఏంటంటే మన లోపల దేవుడు విశ్వాసాన్ని దాచాడు. అది బంగారం కంటే అమూల్యమైనటువంటిది. ఆమేన్, 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 ఆమేన్. కనుక ఈ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధనలు అగ్ని నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక ఈ శోధనలు నాకు ఎందుకు బాబు అనేటువంటి మాట చాలాసార్లు చెప్తాం మనం. నేను కూడా చెప్పాను చాలా సమయాల్లో, ఎందుకు బాబు చంపేస్తున్నావు బాబు అన్నాను చాలా సమయాల్లో. అందరమీ ప్రార్థన చేస్తాం. నేనే దొరికారా అంటారు కొంతమంది. ఒక ఆయన అన్నాడు కదా, ఎప్పుడు ప్రార్థన చేసేవాడట, బాబా ప్రభా నేనే దొరికానా నీకు, నేను పట్టుకొని పిండేస్తున్నావు బాబు అన్నాడట. తర్వాత ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు అలాగ పిండుతున్నప్పుడు, అలాగ మంటలో పెట్టి కాలుస్తుంటున్నప్పుడు నేను ఎంత పరిశుద్ధపరచబడుతున్నానో, ఎంత క్లీన్ చేయబడుతున్నానో తర్వాత నాకు అర్థమైంది అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఇది నాన్న దేవుడు అదే మాట మీద మాట్లాడుతున్నాడు. చాలా సమయాల్లో నాకేంటి అనుకున్నావు కదా అండి, అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, నీలో ఉన్న విశ్వాసము, ప్రైజ్ లార్డ్, ఈ అగ్ని చేత తల మెరిసిపోద్ది. ఒరిజినల్ ఫెయిత్, ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది. ఆమేన్. గనుక ఈ యొక్క విశ్వాసము చాలా వరకు శక్తివంతమైన. కనుక ఇది మూడవ రాయి. ప్రైజ్ లార్డ్. నాలుగవ రాయిలోకి మనం వెళ్దాం. మొదటి రాయి దేవుని వాక్యము, రెండవ రాయి ప్రార్థన, మూడవది మనలో ఉన్నటువంటి విశ్వాసము, నాలుగవది దానికి వచ్చినప్పటికీ విధేయత, ఒబీడియన్స్ అనేటువంటి మాట. అది మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆ ఒబీడియన్స్లోనికి వచ్చినప్పటికీ ఒక ఒబీడియన్స్ వల్ల ఒక వ్యక్తి దేవునికి విధేయత కలిగితే లాభం ఏంటి అనేటువంటిది పరిశీలన చేస్తే, ఒకటేంటంటే వెన్ యు ఆర్ ఒబీడియంట్ టు ద లార్డ్ యూ కెన్ వాక్ విత్ గాడ్. దేవునికి విధేయత కలిగిన వాడు దేవునితో నడుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని యందున్నటువంటి నాలుగో రాయి ఏం చేస్తుందంటే, ఒకటి దేవునితో నడిపిస్తుంది. దేవుని దగ్గరకు కాదు, దేవునితో నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని దగ్గరకు నడవడం వేరు, దేవునితో నడవడం వేరు. ఓహ్, గ్లోరీ టు ద లార్డ్. కనుక ఈ యొక్క విధేయత దేవునితో నడిపిస్తుంది. రెండవది, వెన్ యు ఆర్ ఒబీడియంట్ టు ద లార్డ్
యూ కెన్ ఒబే గాడ్స్ వాయిస్. అంటే దేవుని యొక్క స్వరానికి విధేయత కలగడానికి మన యొక్క విధేయత నేర్పిస్తుంది. ద నేచర్ ఆఫ్ ద ఒబీడియన్స్. ఆ విధేయత యొక్క స్వభావం ఏంటంటే, ఒకటి దేవునితో నడిపిస్తుంది, రెండవది దేవుని యొక్క స్వరాన్ని వినిపిస్తుంది. వండర్ఫుల్ అండి, ప్రైజ్ గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. తరువాత మూడవది వెన్ యు ఆర్ ఒబీడియంట్ యూ విల్ బి బ్లెస్డ్. ఈ యొక్క విధేయత దీవెనలోనికి నడిపిస్తుంది. ఒకటి దేవునితో నడిపిస్తుంది, రెండు దేవుని స్వరాన్ని వినిపిస్తుంది, మూడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తుంది. తర్వాత నాలుగు ఏంటంటే, వెన్ యూ ఒబీడియంట్ యు ఆర్ చూజింగ్ గాడ్స్ బెస్ట్. నీ యొక్క అంటే చూజింగ్ అనేటువంటిది, చూజింగ్ అంటే నువ్వు ఎంచుకునేటువంటిది మంచిదంటే విచ్ ఇస్ ద బెస్ట్ వన్. దేవుని దృష్టిలో ఏది మంచిదో దాన్ని ఎంచుకోవడానికి, అది నీ జీవితంలోకి రావడానికి ఈ విధేయత ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫైనల్గా ఏంటంటే, వెన్ యూ ఒబీడియంట్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ టు బి గాడ్. దేవుని మీద సంపూర్తిగా నమ్మకత్వాన్ని ఉంచడానికి ఈ విధేయత ఉపయోగపడుతుంది. ప్రైజ్ లార్డ్. నాలుగవ రాయి విధేయత, ఒబీడియన్స్. ఈ ఒబీడియన్స్లో మళ్ళీ 5 రకాలుగా ఉపయోగపడుతుంది ఈ రాయి. ఆమేన్. ఇప్పుడు ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు సంచిలో ఉన్నటువంటి రాళ్ళు ఒక్క రాయితోనే కొట్టాడు, కానీ ఈ 5 రాళ్ళు మన కొత్త నిబంధన ప్రకారంగా ప్రైజ్ లార్డ్, లేకపోతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా చేయబడి పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి ఆమేన్ దేవుని బిడ్డగా చేయబడిన తరువాత ఆ దేవుని బిడ్డగా చేయబడిన వానికి 5 రాళ్ళు దేవుడిచ్చాడు. అందులో ఇదొక రాయి ఏంటంటే విధేయత అనేటువంటి ఈ రాయి. ఈ విధేయత అనేటువంటి మళ్ళీ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటిది పరిశీలన చేసినప్పుడు ఏమవుద్దంటే, ఫెయిత్ చూసాం, ఒబీడియన్స్ చూసాం. ఇక్కడ దేవునితో ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి ఆది కాండము 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి చూడండి ఒకసారి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు గురించి మనకి ఇవన్నీ తెలుసు కదా అండి. హానోకు యొక్క జీవితంలో ఈ వచనాలు బాగా మనం పరిశీలన చేస్తే ఇది మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, తిరుగు లేకుండా. ఈనక్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. వండర్ఫుల్ అండి. అందుకనే ఈ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్కి ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, ఒబీడియన్స్ని బట్టి దేవుని ఒబీడియన్స్ ఏం చేస్తుందంటే దేవునితో నడిపిస్తుంది. ఇదిగో 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తరువాత ఆమేన్ తిరిగి మళ్ళా వెళ్ళిపోయారు. కానీ ఇందులో ఏముందంటే, హానోకు దేవునితో నడిచిన తరువాత తిరిగి మళ్ళా 300 ఏండ్లు బ్రతికి చనిపోయానని కానీ ఏమి రాయబడలేదు. మిగిలిన వాళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయారు అనేటువంటి మాట. మన తెలుగులో మరొక మాట చెప్పారంటే చచ్చారు అనేటువంటి మాట. మనం అంతే, చాలా జాగ్రత్తగా ఉండి ఫైనల్గా చచ్చిపోతాం, చనిపోతాం. ఇంకా కొంచెం పాలిష్డ్ వర్డ్ మాట్లాడడానికి మామూలుగా కొన్ని సమయాల్లో కొంతమంది భాష మాట్లాడితే ఏమైంది చచ్చాడ్రా బాబు అంటాం. కానీ మనం కొంచెం అదే మాటను కొంచెం చాలా పదిలంగా చాలా మంచి వాళ్ళ కొరకు ఉపయోగపడితే చనిపోయారండి అంటాం. ఆ రెండు ఒకటే, అర్థం ఒకటే, కానీ వాడే పద్ధతి ఉంటుంది. ఒక వ్యక్తికి ఏమంటామంటే చచ్చాడురా అంటాం ఒక వ్యక్తిని, మరొక వ్యక్తికి ఏం వాడతామంటే అయ్యో చనిపోయాడురా అంటాం. రెండు తాలూకా సేమ్, ఒకటే మీనింగు, ఒకటే పద్ధతి కదండి. ఎస్. అయితే హానోకు గురించి ఏం రాయబడిందంటే, ఈయన కథ
దేవునితో నడిచిన తరువాత, ప్రైజ్ ది లార్డ్, అంటే ఎలాగ నడిచాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఇక్కడ. దేవుడు అతనిని దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. తను విధేయత ఏం చేసిందంటే, హానోకులో ఉన్నటువంటి విధేయత ఏం చేసిందంటే దేవునితో నడిపించింది. అది అయిపోయిన తరువాత దేవుడు ఇక అనుకున్నాడు కదా, హానోకు నువ్వు లేకుండా నేను వెళ్ళలేననుకున్నాడు. అంతే. ఇక విధేయత ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ క్యారెక్టర్. ఈ రాళ్ళన్నిటిలో విధేయత, నేను ఈ యొక్క 5 రాళ్ళు పరిశీలన చేస్తున్నప్పుడు ఈ 4వ రాయి దగ్గరికి వచ్చినప్పుడు నాకు దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టోన్, బ్యూటిఫుల్ స్టోన్, మధురమైనటువంటిది. విధేయత ఈజ్ మోస్ట్, మిగిలినటువంటి అన్ని 4 రాళ్ళు యొక్క స్మూత్నెస్ కంటే విధేయత చాలా నునుపైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది. అందుకనే హానోకు దేవునితో నడిచాడు. నడిచిన తరువాత దేవుడు హానోకును తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చచ్చాడని రాయబడలేదు, మృతి నొందెను అని రాయబడలేదు, చనిపోయినని రాయబడలేదు, మృతి పొందెను అనేటువంటి మాట. అన్నిటికీ ఏమంటాడంటే ఇందు లోపల మృతి పొందెను అనేటువంటి మాట మాట్లాడతారు. మృతి పొందెను అనేటువంటి మాట వ్రాయబడలేదు. తీసుకొని పోయాను, విధేయత. రెండో మాట చూద్దాం, చూడండి ఒకసారి. అదే గ్రంథం అదే పేజీలో ఉంటుంది, 6వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై యుండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కానీ ఈ ఇద్దరిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులరా, దేవునితో నడవటం అనేటువంటి దాని గురించి జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈయనకు నెంబర్ 1 వచ్చేస్తాడండి. ఈయనకుల విధేయత. ఓకే, నోవహు కూడా దేవునితో నడిచాడు. దేవునితో నడిచిన వాడి యొక్క స్థితి ఏంటంటే యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని దృష్టిలో కృపను పొందినవాడు. తిరిగి మళ్ళీ బతిమాడుకో అక్కర్లేదు. ప్రభా నీ కృప బాబు, నీ కృప బాబు, నీ కృప బాబు అని మనం బ్రతిమాడుకో అక్కర్లేదు. మనము నడిస్తే మన విధేయతలోకి మనం వెళితే తెలియకుండానే ఏమవుద్దంటే ఆయన కృప, వాక్యంలో ఉన్నటువంటి మాట, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండేను. విధేయత ఏం చేస్తుందంటే నీతిపరుడుగా చేస్తుంది. దేవుని దగ్గర ఉన్న విధేయత ఏం చేస్తుందంటే, ఒబీడియన్స్ ఏం చేస్తుందంటే నీతిపరుడుగా చేస్తుంది. అదే సమయం లోపల నిందారహితుడిగా చేస్తుంది. ఇవి రెండు కలిపి ఏం చేస్తాయంటే దేవుని యొక్క అంటే యెహోవా దృష్టి యందు కృపలోనికి తీసుకుని వెళ్తాయి. కృపలోకి వెళ్ళిన తరువాత దేవునితో నడవడం ప్రారంభిస్తాడు. ఆమేన్. చూడాలా, దేవుని వాక్యంలో ఇట్స్ వెరీ డీప్ వర్డ్స్ ఆర్ దేర్. మర్మాలు ఉంటాయి, దట్ ఇస్ డిఫరెంట్. కానీ మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధత కలిగి ఆయనతో కలిసి నడవడానికి, ఆయనతో ఉండడానికి, జయ జీవితము పొందడానికి, మన వ్యక్తిగతమైన జీవితంలో ప్రధానమైనటువంటిది. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక వ్యక్తి మనం పరిశీలన చేద్దాం. అదే ఆదికాండం మళ్ళీ వెనక్కి వద్దాం. 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. చూడండి ఒకసారి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం.
ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. నరుని అంటే ఆదాము ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆదాము ఒక్కడే ఉంటే ఎంత గొప్పడండి బాబు. ఆమేన్. కానీ ఏం చేయలేము. మనం అందరం అలాగే అనుకుంటాం. నేను అక్కడనే ఉంటేనా ఎంత బాగుండేది అనుకుంటాం. మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను ఇలాగ అయిపోయానని అనుకుంటాం. అదన్నీ ఉపయోగం లేని అనుకోవడాలు. ఏసావు పశ్చాత్తాపడ్డాడు కానీ తర్వాత ఏమి దొరకలేదట. అలా చాలా సమయాల్లో మనకి కొన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి, ఉపయోగం లేని పశ్చాత్తాపాలు ఉంటాయి. అందుకనే ఉపయోగం లేని పశ్చాత్తాపంలోకి మాటికి వెళ్ళకూడదు. మనం వెళ్ళకుండా ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవ్వమ్మ రాకముందు మనం గమనిద్దాం, ఆదాములో ఎంత విధేయతుందంటే చెప్పాడు దేవుడు, ఆదాముకే చెప్పాడు, ఇది తినకూడదు జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు తినుదినమున చూడండి ఒకసారి ఏమంటాడు చూడండి ఒకసారి 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. మృతి పొందెదు అని కాదు, చచ్చెదవు. ఆమేన్. అంతే. ఇక నరునికి ఆజ్ఞాపించినటువంటి మాట కనబడతా ఉంది. తర్వాత ఏమంటాడంటే మరలా 18వ వచనంకి వచ్చినప్పటికీ, మరియు యెహోవా దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటువంటి మాట మాట్లాడతాడు. 19వ వచనానికి వచ్చి, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. తర్వాత జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అంటే ఆదాము he was so sincere before Eve. చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఆ ఏరియాకి వెళ్ళి దేవుడు చెప్పినట్లు అసలు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఈజ్ ఎ మ్యాన్, వెరీ సిన్సియర్ మ్యాన్. ప్రైజ్ ది లార్డ్. ఆదాము తాలూకు స్వభావం అలాంటిది, వెరీ సిన్సియర్. ప్రైజ్ గాడ్. కనుక ఆ తోటలో ఉన్నాడు, సేద్యపరచుటకు ఉన్నాడు, కాచుటకు దానిలో ఉంచాడు. వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినమన్నాడు. వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినమన్నాడు. మనం చూసారా ఈ దినాల లోపల ఎవరైనా ఇంటికి వెళ్తే మనం 1 కేజీ స్వీట్ పట్టుకెళ్తాం, తిని ఇంకా బాగా షుగర్ పెంచుకోండి అని. ఫ్రూట్స్ పట్టుకెళ్ళడానికి ఇష్టపడం. జ్ఞాపకం రాదు మనకి ఏమాత్రం కూడా. మరి కొన్ని సమయాలు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, తినరు ఎవరు కూడా. మా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, తినరు. అవి తింటే ఆరోగ్యం, అవి తింటే బలము ఖచ్చితంగాను. కానీ అలా ఫ్రిడ్జ్లో ఉంటాయి అంతే, అవి తినరు. స్వీట్లు అయిపోతూ ఉంటాయి ఒక ప్రక్క నుంచి అన్నీ అనమాట. షుగర్ పెరిగిపోయినా స్వీట్లు మానం ఏమాత్రం కూడా. ఇదొక రకమైన జబ్బు ఇది. మనం ఏం చేయలేము ఇంక జబ్బుని ఇంకా. కనుక ఇదేంటంటే వాటిని చూడ, అయితే మంచి చెడ్డల నీవు వాటిని తినదినమున చచ్చెదవు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. అన్ని ఫ్రూట్స్లో మంచి విటమిన్స్ ఉంటాయి. మందులు వాడక్కర్లేదు ఏమాత్రం కూడా. ఫ్రూట్స్ కరెక్ట్గా వాడితే మందులు వాడక్కర్లేదు. ఎస్. అంటే తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆదాము చేత దేవుడు జంతువులకి పేర్లు పెట్టించాడు. ఆయన దేనినైతే క్రియేట్ చేశాడో దానికి పేర్లు పెట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను కదా, దిస్ మై థాట్, నేను అనుకుంటున్నాను కదా, తోటలో తన నమ్మకత్వము తన విధేయతను బట్టి దేవుడు ఆదాముకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆదామా కమాన్ సెలెక్ట్ ద నేమ్స్ అన్నాడు అంతే. ఇంకా ప్రభా ఏంటి ప్రభా అని ఉంటాడేమో. ఎవర్ ద క్రియేటర్ లార్డ్. ప్రభా నాయన నువ్వే పెట్టి ప్రభా, నాయన నీ పేర్లు ప్రభా నీకు తెలుసు ప్రభా అంటే, ఆదామా లేదు నేను చూస్తున్నాను, నీ విధేయత గమనించాను, ఎందుకంటే మంచి ఫలవృక్షాలు తిన్నావు. ఆమేన్. కనుక నీ లోపల మంచి జ్ఞానం. హల్లెలూయా. కమాన్ పేర్లు పెట్టు అన్నాడు. అంటే ఆదాములో ఉన్న విధేయత ఏం చేసిందంటే
అన్నిటికీ పేర్లు పెట్టడానికి, దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉండడానికి నడిపించింది. ప్రైజ్ గాడ్. దేవునితో నడిచేటువంటి పద్ధతి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, వెన్ యు ఆర్ ఒబీడియంట్, రెండవది యూ కెన్ ఒబే టు గాడ్స్ వాయిస్. పిల్లరా, ఇంతవరకు మనం విశ్వాసం గురించి మనం పరిశీలన చేసాం. రెండవది విధేయతలోకి వచ్చాం. ఆల్మోస్ట్ సమయం అవుతుంది. విధేయతలో కూడా దేవునితో నడిచేటువంటి విధానాన్ని చూసాం. విధేయతలో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, విధేయత దేవునితో నడిపిస్తుంది. రెండు, విధేయత దేవుని యొక్క స్వరాన్ని వినేటట్టు చేస్తుంది. మూడు, విధేయత దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. మూడు, ఈ విధేయత నాలుగు ఈ విధేయత దేవుని దృష్టిలో ఏది ప్రాముఖ్యమైనది మనకు కావాలని ఆశపడుతున్నాడో అది మనం పొందుకోవడానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది విధేయత సంపూర్తిగా ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ దినాన్ని మనం కొన్ని విషయాలు పరిశీలన చేస్తూ ఒబీడియన్స్లోకి వచ్చినప్పటికీ ఒకదాన్ని మనం పరిశీలన చేసాం. వెన్ యూఆర్ ఒబీడియంట్ యూ కెన్ వాక్ విత్ గాడ్. ఈనక్ వాక్ విత్ గాడ్, నోవాహ్ వాక్ విత్ గాడ్, అండ్ యాడమ్ వాజ్ సో ఒబీడియంట్ బిఫోర్ హీ ఫెయిల్. ఆయన అవిధేయుడు కాకముందు, ఫెయిల్ అయిపోకముందు యాడమ్ వాజ్ సో ఒబీడియంట్ టు గాడ్. దాని తాలూకా ఫలితాలను కూడా ఈ దినాన్ని దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడారు కాబట్టిగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితంలో ఈ యొక్క 5 నున్నని రాళ్ళు ఇవి ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అప్పుడు నిజంగా శత్రువుని జయించడానికి మనకి దేవుడిచ్చినటువంటి కృపలో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మళ్ళా తర్వాత నెక్స్ట్ మళ్ళా మనం కలిసినప్పుడు మిగిలినటువంటి దాని గురించి కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఈ సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నాయన ప్రభువా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. విశ్వాసం గురించి మాట్లాడారు. అదే సమయంలో ప్రభువా నాయన విధేయత గురించి మాట్లాడారు. విధేయతలో మళ్ళీ 5 రకాలు మాకు చూపించారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి భాగాన్ని ప్రభువా, విధేయతలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మాత్రమే మేము ధ్యానించగలిగాం. స్తోత్రాలు దేవా. ఈ విధేయత మా జీవితానికి మేలు కలిగించడానికి, మీతో నడవడానికి ప్రభువా నాయన ఆమేన్. ఈ యొక్క ప్రభువా 4వ రాయి తండ్రి మాకు ఉపయోగపడడానికి మీ కృప దయచేయండి. వెంట బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ సహాయం అనుగ్రహించి మీ నామాన్ని మహింపరుచుకోమని మరలా మేము కలుసుకుని పర్యంత వరకు మీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించి క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధ ఇప్పుడును ఎల్లప్పుడును మనందరకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తిరిగి మళ్ళా శుక్రవారపు ఉదయకాలంలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ప్రార్థించండి. త్వరగా మనందరం మిగిలినటువంటి అన్ని ప్రార్థనలో పాల్పంపులు పొందేటట్టు దేవుడు మనకి సహాయం చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.